అంటే ఇప్పుడు చాలా మంది చేసిన పాపాలు ఏ జన్మలో చేసిన తప్పులకి ఆ జన్మలోనే మనం కర్మ అనుభవించక అనుభవించాలి. తప్పదు అని అంటుంటారు కదా. నిజంగా ఆ కర్మ ఫలితం అనేది అనుభవించక తప్పదు అంటారా మ్యామ్? మనం జాతకం చూడడం కానీ లేకపోతే మన లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడడం కానీ మన కర్మని చేంజ్ చేయడానికే కదా. ఓకే. సో అది చేంజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ కాన్షియస్ థాట్ ఉండాలి. అంటే ఏంటి, ఏదైనా సరే మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే మంచి ఆలోచించండి, చెడు కొంచెం తక్కువ ఆలోచించండి, చెడు రాకుండా ఉండదు. అవును. సో ఏదైనా సరే మంచి ఆలోచించండి అని నేను ఎందుకు ఎందుకు చెప్తున్నాము, బికాస్ పాజిటివ్ థాట్స్ ఉన్నప్పుడు మనం వాట్ ఎవర్ కర్మ మనం చేసింది, మనం పూర్వజన్మలో చేసిందో ఈ జన్మలో చేసిందో ఏ పాపం చేసామో ఎవరికి తెలియదు. ఓకే. సో అంటే ఏంటి, మనకి తెలియదు, వీఆర్ ఇగ్నరెంట్. అంటే ఏంటి, మనం ఏం చేసామో మనకి తెలియదు. సో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అండ్ పెద్దవాళ్ళు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏ జన్మలో చేసిన పాపమో అంటూ ఉంటారు. మనం మూవీస్లో కూడా చాలా చూస్తున్నాం అది. సో ఏ జన్మలో చేసిన పాపం కొంతవరకు మనం తెచ్చుకుంటాం, కాదు అంటలే, కానీ ప్రారబ్ధం అదే. సో అది మనకి జాతకంలో కూడా కనిపిస్తుంది, ప్రతిబింబిస్తుంది అనమాట. కానీ ఎందుకు జాతకాలు చూడడం లేకపోతే ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఫాలో అవడం అంటే అది చేంజ్ చేయడానికి. అంటే చేంజ్ చేసుకోవచ్చు అంటారు? తప్పక చేయొచ్చు. ఓకే. ఎలా చేంజ్ చేయాలి అనేది ఇప్పుడు మాట్లాడబోతున్నా నేను. పాజిటివ్ థాట్స్ నేను ఫస్ట్ చెప్పింది ఒకటి. ఇంకోటి ఏంటంటే భక్తి మార్గం. ఓకే. ఇంకోటి ఏంటంటే దైవ చింతన, లేకపోతే మనం ఏంటి ఎప్పటికైనా సరే ధర్మం పక్కన నడవడం. ఓకే. అన్యాయం చేయకుండా ధర్మం పక్కన నడవడం, ఎవరిని హర్ట్ చేయకుండా ఉండడం. ఇవన్నీ మనకి చెప్పింది పెద్దవాళ్ళు. అవును. ఏ రిలీజన్ లోనే అవే చెప్తున్నారు. నేను కొత్తగా ఏమి చెప్పేది లేదు ఇందులో. శాస్త్రాలైనా అవే చెప్తున్నాయి, మనకి రిలీజన్ అయినా అదే చెప్తుంది, ఏ బుక్ తీసుకున్నా అదే చెప్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే చెప్తుంది. ఓకే. అంటే ఏంటి, నిన్ను నువ్వు సరిదిద్దుకో అన్నారు. నిన్ను నువ్వు సరిదిద్దుకున్నప్పుడు ఎలా సరిదిద్దుకోవాలి అని చెప్పడానికి మనం పాజిటివ్ థాట్ గురించి మాట్లాడడం మొదలెట్టాం. సో పాజిటివ్ థాట్స్ అంటే ఏంటి, ఎవరికి చెడు అనుకోకుండా, హాని కలగకుండా ఆలోచించడం, నీతో సహితం. అంటే నువ్వు కూడా ఏంటంటే నేను నాకేమి రాదు అనుకోవడం కూడా ఒక నెగటివ్ థాట్ కూడా ఉంటుంది, కరెక్ట్. సో దాన్ని బట్టి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే కర్మ జరుగుతూ ఉంటుంది, ఎవ్రీ మినిట్ ఆ కర్మ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, నువ్వు చేసిన పాపం కానీ పుణ్యం కానీ ఎవ్రీ మినిట్ అది యాడ్ అండ్ మైనస్, అంటే అడిషన్ అవుతుంది, సబ్ట్రాక్షన్ అవుతూ ఉంటుంది. సో ఒక రెండు ఎప్పటికైనా నేను చెప్తూ ఉంటాను, నువ్వు ఒక దారి, ఒక గోల్ అనుకుందాం. సపోజ్ నువ్వు ఒక గోల్ అనుకున్నావు, ఎప్పటికైనా రెండు దారులు ఉంటాయి దాంట్లో, ఒకటి చెడు దారి అవ్వచ్చు, ఒకటి మంచి దారి అవ్వచ్చు. అలాగే కొన్నిసార్లు ఎస్ అనుకోవచ్చు, కొన్నిసార్లు నో అనుకోవచ్చు. ఏదైనా డ్యువాలిటీ అని ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా లా ఆఫ్ డ్యువాలిటీ అని ఉంది. సో నువ్వు ఏ నిర్ణయం అప్పుడు తీసుకుంటున్నావో దాన్ని బట్టి నీకు కర్మ ఫలితం ముందుకెళ్తూ ఉంటుంది. ఇదేంటంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో ముందు నుంచి నేను చెప్పేది కూడా ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎప్పుడు నేను అంటూ ఉంటాను, అంటే మన డిజైర్ తోనే పుడతాం. ఏదో ఒక డిజైర్ ఉంటూనే ఉంటుంది, డిజైర్ పోదు. లైఫ్ ఉన్నంత వరకు డిజైర్ కానీ, నువ్వు బతకాలి అంటమే ఒక డిజైర్, నేను రోజు ఇలా ఉండాలి అంటమే ఒక డిజైర్. సో డిజైర్ అనేది పోదు, అది కంటిన్యూస్ గా అది మల్టిప్లై అవుతూ ఉంటుంది అనమాట. అలా కంటిన్యూస్ గా అది నీ బాడీలో కూడా స్టోర్ అయి ఉంటుంది. దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇవాళ నేను ఇలా చేయాలి, నేను ఇవాళ అనుకోవాలి, ఇంత సంపాదించాలి, లేకపోతే నేను గోల్డ్ కొనుక్కోవాలి, సిల్వర్ కొనుక్కోవాలి, అందంగా తయారవ్వాలి, ఒక చీర కట్టుకోవాలి, ఏదో ఒకటి ఉంటున్నా. అన్ని డిజైర్స్, ఇవి షార్ట్ టర్మ్ డిజైర్స్. దాని మూలానే కర్మ ఫలితం మారుతూ ఉంటుంది అనమాట. అది నువ్వు మార్చుకోవచ్చు కదా. ఎలా మార్చుకోవాలి అనేది ఇట్స్ బిగ్ సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్ అది. నేను మాట్లాడడం ఈ టైము సరిపోదు, నాకు అంత రాదు కూడా. ఎందుకంటే ఇప్పుడు మనకి సేజెస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఋషులు కానీ చెప్పింది ఏంటి, ఎలా చేయాలి అనేది మనకి చెప్పున్నారు. ఒకటి మెడిటేషన్, నేను ఇందాక చెప్పాక దైవ చింతన. ఇంకోటి ఏంటంటే స్మరణం. అంటే ఏంటి, మెడిటేషన్ అంటే కంప్లీట్ గా థాట్స్ ఆపేయడం, కంప్లీట్ గా కామ్ అయిపోతారు. సో నెక్స్ట్ ఏంటి స్మరణం, భక్తి మార్గం. అంటే ఏంటి, దేవుణ్ణి తలుచుకుంటూ ఉండడం. అంటే దేవుణ్ణి తలుచుకుంటూ ఉండడం అంటే ఏదైనా జపం చేసుకోవడం, పూజలు చేసుకోవడం, లేకపోతే నిత్యం పూజిస్తూ ఉండడం. ఇదొక మార్గం. అంటే ఎవరు చేయలేరు ఈ కాలంలో, చాలా తక్కువ మంది చేయగలరు. చేయలేరు అని చెప్పలేను, తక్కువ మంది చేయగలరు. ఇదొక మార్గం. ఇంకోటి లా ఆఫ్ అట్రాక్షన్ నేను చెప్పినట్టు పాజిటివ్ థాట్స్. అంటే ఏంటి, హ్యుమానిటీకి సేవ చేయడానికి. ఇప్పుడు మదర్ తెరెసా ఉన్నారు,
మనం ఏమంటాం, మనం మంచి కర్మలు చేసినప్పుడు ఏంటి, మళ్ళీ మనకి ఇంకో జన్మ లేదు, నువ్వు చేసిన కర్మలన్నీ సెట్ అయిపోయావు అని అంటూ ఉంటారు, పెద్దవాళ్ళే అంటారు, నేను చెప్పేది ఏం కాదు అది. సో ఆవిడ ఏంటంటే సేవలు చేస్తారు. అవును. సో ఇలా కూడా చేయొచ్చు, కానీ ఎంతమంది చేయగలరు అనేది మనకి అంటే ఎవరికి వాళ్ళకే తెలుసు. ఎవరికైనా సరే ఒక పెళ్లి చేసుకోవాలి, పిల్లలు ఉండాలి, పిల్లల్ని పెంచాలి, తర్వాత ఎంత సంపాదించాలి, ఎంత ఎంజాయ్ చేయాలి, ఇంకా ఒక సైకిల్ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ రావడం. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చెప్తుంటారు, ఎనర్జీ ఇస్ నాట్, ఐ మీన్ ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్, అంతే. దెర్ ఇస్ నో బర్త్ ఆర్ డెత్, ఇట్ ఇస్ దేర్ ఎనర్జీ. అంటే ఏంటి, మనలో ఉన్న ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ ఒకటే. అంటే ఏంటి, ఎప్పటికైనా సరే దేవుణ్ణి చూడాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. చూడగలవా? చూడలేము. రాయి బొమ్మలో చూడండి, హిందూ చూడాలి అనుకుంటూ అంటే చూడండి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఎప్పటికైనా మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్పేది ఏంటి, సెల్ఫ్ రియలైజేషన్ చెప్తాం. మన ఋషులు చెప్పింది కూడా నో యువర్ సెల్ఫే. అంటే మనం ఇవన్నీ చేయడం కూడా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి. అంటే ఏంటి, నీలో ఉన్న దేవుడను లేకపోతే యూనివర్సల్ ఎనర్జీ అను తెలుసుకోవడానికి. అంటే ఏంటి, దేవుడిని నువ్వు చూడలేవు, ఎందుకంటే నిన్ను నువ్వు చూసుకోలేవు, మిర్రర్లోనే చూసుకోగలవు. మిర్రర్ అంటే ఏంటి, నీ ప్రపంచం. కరెక్ట్. సో నీ ప్రపంచం అంటే ఏంటి, నువ్వు నీ లోపల ఏముందో అదే ప్రతిబింబిస్తుంది అని చెప్తూ ఉంటాం లా ఆఫ్ అట్రాక్షన్లో. సో నిన్ను నువ్వు చూసుకోవాలి అంటే అది మిర్రర్లో చూసుకోవాలి, నీ లైఫ్లో చూసుకోవాలి. సింపుల్. సో దేవుడిని ఎప్పుడు మనలో ఉన్న ఎనర్జీని మనం చూసుకోలేము. ఇంకోటి చెప్పి మనకు తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్ రియలైజ్ అవ్వడం, సెకండ్ పాయింట్ అంటే ఏంటి, మనని మనం తెలుసుకోవడం, సెల్ఫ్ రియలైజ్ అవ్వడం అనేది. ఏ పురాణాలు చూసినా కానీ లేకపోతే ఏది చూసినా కానీ, స్క్రిప్చర్స్ మనం అనుకుందాం చూసినా కానీ మనం చెప్పేది ఏంటి, అందులో చెప్పేది ఏంటి, వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్. ఇప్పుడు గీత తీసుకున్నామంటే అదే చెప్తారు. అంటే ఏం చెప్తారు ఆయన, కర్మ చేయండి ఫలితం వదిలేయండి అన్నారు. అంటే ఎంతమంది వదలగలరు? నీకు డిజైర్ వచ్చింది, నువ్వు కర్మ చేసావు, ఫలితం నువ్వు వదలలేవు, పట్టుకుని కూర్చుని ఉంటావు, అందుకని నీకు పనులవు. దాంతోపాటు ఇంకో కర్మ ఉంటుంది, ఆ కర్మతోటి ఇంకో కర్మ వస్తుంది, అంటే ప్లస్ మైనసెస్ జరుగుతూనే ఉంటాయి అలా. సో సంచిత కర్మ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ మనం చూసుకున్నాము అంటే తప్పక కర్మ ఫలితం అనేది ఒక సిద్ధాంతం ఉంది, మనకి పెద్దవాళ్ళు చెప్పారు, అన్నిట్లోనూ చెప్పున్నారు. కానీ దీన్ని మార్చుకోవడానికి ఇది ఒకటే దారి అన్నమాట. సో ఇది జాతకాల్లో చూసినా కొంతవరకు ప్రతిబింబిస్తుందో మొత్తం మనం చెప్పలేము. మనకు ఉన్నది 12 రాసులే, 9 ప్లానెట్లే, 12 భావాలే, అలాగే దశా సిస్టమ్, ఇంతే మనకి. దాంట్లోనే మనం కొంత చెప్పగలం. నువ్వు పూర్వజన్మలో ఎలా ఉన్నావని ఎలా చెప్పగలం? అంటే మేడం, ఇప్పుడు ఏ జన్మలో ఉంది ఆ జన్మలోనే ఆ కర్మ అనుభవిస్తామా, లేదంటే ఏ జన్మలోనూ పాపం చేసి ఉంటావు అంటే ఏంటి, అడిషన్ అన్నమాట. అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవుతా, అందుకే ప్రారంధం అన్న అది తీసుకొస్తావు. దాని మూలని కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ తప్పక ఉంటుంది. సో అందుకనే ఎప్పుడు అంటూ ఉంటారు కదా, మనం చేసిన పాపాలు మన పిల్లలకి వెళ్తాయి, అంటే జనరేషన్ కి వెళ్తుంది అంటూ ఉంటారు. సో అది తప్పక జరుగుతుంది, చాలా ఫ్యామిలీస్ లో జరుగుతాయి కూడా, జరుగున్నాయి కూడా. అదొకటి కాకుండాను నేను ఇందాక చెప్పేది, మనకున్న దాంట్లోనే మనం చేసుకోవాలి. అంటే మనం జాతకం చూసినప్పుడు కొంతవరకు కనిపిస్తుంది, మొత్తం కనిపించాలంటే మనకు తెలియదు. అంటే పూర్వజన్మలో నువ్వు ఎలా ఉన్నావు నీకు ఎలా తెలుసు? నీకు తెలీదు. జాతకంలో కొంతవరకు ప్రతిబింబచ్చు, నువ్వు ఇలా ఉన్నావు, ఇలా చేయాలి అని చెప్పడం, అంటే రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అందుకే చెప్పాను, మార్చుకోవడం అనేది వెరీ ఈజీ. కానీ ఏంటంటే ట్రూత్ఫుల్నెస్ పాటించాలి, ధర్మం పాటించాలి. కరెక్ట్. అంటే ట్రూగా ఉండాలి అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. ట్రూగా ఉండాలి అంటే ఏంటి, నిన్ను నువ్వు తెలుసుకుంటే గానీ నువ్వు ట్రూగా ఉండలేవు. అంటే నీకు ఏం కావాలో నీకు తెలిసినప్పుడే కానీ ట్రూగా ఉంటావు. నువ్వు డిజైర్ ఉంది, నీకు డిజైర్ నువ్వు పరిపూర్ణం చేసుకుంటావు, అది డిజైర్ కంటిన్యూస్ గా మల్టిప్లై వెళ్తూ ఉంది. సో ఎక్కడో ఒకటి కట్ చేసుకోవాలి కదా, ఉంటుంది ఏదో ఒకటి. చాలు అన్నది తృప్తి పడ్డం అనేది కొంచెం ఉండాలి. ఆ తృప్తి పడ్డంలోనే మనకి తెలుస్తుంది, మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, ఎప్పటికైనా సరే యాక్టివ్ లైఫ్ లో మనం చూసామంటే 50-60 years వరకు మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. దాని తర్వాత ఇది వరకు కూడా ఏంటి, కింగ్స్ క్వీన్స్ అంతే, రాజులు మహారాజులు అందరూ కూడా ఫారెస్ట్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు వెళ్ళిపోయేవాళ్ళు? కామ్గా ఉండాలి. అప్పుడు ఇంతమంది డాక్టర్స్ లేవు, స్పెషలిస్టులు లేరు, మనకి మెషిన్స్ లేవు. బాడీ కామ్గా ఉన్నప్పుడు మైండ్ కూడా కామ్గా ఉంటుంది. సో బాడీ, మైండ్, సోల్, ఈ మూడింటికి ఎప్పుడు నువ్వు ట్రూగా ఉన్నావో, నీకు ఏం కావాలని నువ్వు తెలుస్తుందో,
లేకపోతే నువ్వు సెల్ఫ్ రియలైజ్ అవుతావో, నీకు ఎప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ వస్తుందో, దాంతోపాటు కర్మ కూడా కొంతవరకు మంచిగా మారుతుంది. ఓకే. దాంతోపాటు మిటిగేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే పూర్తిగా తీసేసే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే ఇంకోళ్ళు కూడా మనకి తెలిసిన ఆంధ్రప్రదేశ్లో ఒక ఆవిడ ఎప్పుడు అన్నదానం చేస్తూ ఉండేదంట. ఓకే. ఎవరు ఏ టైం వచ్చినా కూడా అన్నదానం చేస్తుండే, అదొక సేవ. ఓకే. చాలా మంది చేస్తుంటారు. భక్తి మార్గాల్లో బోల్డ్ మంది చెప్పచ్చు. త్యాగరాజ స్వామి, అవును. అలాగే తుకారాం, చాలా మంది ఉన్నారు, మ్మ్. ఎంతో మంది ఉన్నారు. జయదేవ్ అని ఉన్నారు, గీత రాశారు మరాఠీలో. బోల్డ్ అంత మంది ఉన్నారు. వాళ్ళు సేవ చేశారు. వాట్ దే వాంటెడ్ టు డూ అది చేసి వాళ్ళు అంటే వెళ్ళిపోయారు. కర్మని తగ్గించుకోవచ్చు అంటారా? తప్పక తగ్గించవచ్చు. ఓకే. సో మనం ఏమనుకుంటాం, ఈ శరీరమే మనం ఇదే నా లైఫ్ అనుకుంటూ ఉంటాం. కాదు, దర్ ఇస్ సంథింగ్ బియాండ్ యూ, బికాస్ Okay. ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్. మ్మ్. ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఒక Okay. దాంట్లో నుంచి ఒకటి చేయొచ్చు కానీ ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, కానీ మ్మ్. డిస్ట్రాయ్ అయితే అవ్వదు. సో Okay. మనలో ఉన్న ఎనర్జీ, నేను ఇందాక చెప్పినట్టు యూనివర్స్ లో ఉన్న ఎనర్జీ ఒకటే. మ్మ్. అది ఎప్పుడు నువ్వు గ్రహిస్తావో యువతల వాడిని నువ్వు ఎప్పుడు దూషించవు. మ్మ్. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఎక్కువ రాదు. మ్మ్. సరే వాడు చేస్తున్నాడు, మనం కూడా ఇంకో ఎక్కువ చేద్దాం అనుకో. వాడు చేస్తున్నాడు కనుక నేను చేస్తున్నాను, నేను ఇంకా చేయాలి అనడం తప్పు. ఓకే. సో వాడు చేస్తున్నాడు, నేను చేస్తా, వాడికన్నా బాగా వస్తున్నాను అనుకోవచ్చు కదా, ఓకే. ఇన్ కంపారిజన్ నేను చెప్పేది. మ్మ్. సో ఇలా కూడా చేయొచ్చు. బట్ థాట్స్ లో ఎంత డిఫరెన్స్ చూడదు. సేమ్ థింగ్ అవును. థాట్స్ లో డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. వాడు చేస్తున్నాడు కనుక మనం మూవీస్ లో కూడా చేస్తున్నాం, రివెంజ్ తీసుకోవడము. అవును. సో ఇలాంటివన్నీ ఏంటంటే నీ కర్మని, అంటే బ్యాడ్ కర్మని ఇంకా పెంచుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఎప్పటికైనా పాజిటివ్ థాట్స్ అని చెప్తూ ఉన్నాం. అంటే మంది మనం చూసుకున్నప్పుడు యువతల వాళ్ళని కూడా మనం ఎలా చూస్తున్నామో, మన్ని ఎలా చూసుకుంటున్నాం, వాళ్ళని కూడా అలాగే చూసుకుంటాం. అదే కదా కావాల్సింది. అవును. అప్పుడు కొంతవరకు మన కర్మ అనేది, అంటే బ్యాడ్ కర్మ అనేది మిటిగేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మొత్తం పోతుందా అంటే ఎంత వాళ్ళకుందో దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు గ్రహించాలి. మ్మ్. అందుకనే ముందు రియలైజేషన్ చెప్పి నేను తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కొటేషన్స్ లో మనం చూసుకున్నట్లయితే, వాడి కర్మను వాడే పోతారని వదిలేయడం మనకి చేతకానితనం, మనమే చేసి చూపించాలి అని అంటూ ఉంటారు కదన్నా. ఇది ఎంతవరకు ఎవరు అన్నారు అసలు? ఫస్ట్ కొటేషన్స్ లో వస్తూ ఉంటుంది. ఎన్నో కొటేషన్స్ వస్తూ ఉంటాయి. మ్మ్. కొటేషన్ ఎలా వస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి, నేను ఒకటి చెప్పానంటే నేను గ్రహించింది నేను చెప్తా, ఓకే. అంతే కదా. నాకు ఎక్స్పీరియన్స్ అయింది నేను చెప్తాను. అవును. దాంట్లో ఎంత ట్రూత్ ఉన్నది నాకే తెలుసు, పక్క వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఓకే. చాలా మందికి ట్రూత్ తెలియదు. మ్మ్. సో ఎప్పటికైనా సరే మనం ఎంత గ్రహించామో, లేకపోతే ఎంత రియలైజ్ అయ్యామో, ఏంటి మనం, అంటే మన అవేర్నెస్ ఎలా ఉంది, అవేర్నెస్ అని చెప్తూ ఉంటాం అనమాట. అవేర్నెస్ ఎలా ఉంది దాన్ని బట్టి మనకి మన లైఫ్ ని బట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట. చాలా ఉన్నాయి కొటేషన్స్, అంటే మిలియన్స్ ఆఫ్ కొటేషన్స్ ఉన్నారు. మ్మ్. సో అందరూ ఏం చేస్తారు, ఏ సిచ్యువేషన్ ని బట్టి ఆ సిచ్యువేషన్ మారుస్తుంటారు కొటేషన్స్. మ్మ్. సో మనం చేసి చూపించాలంటే వాడి మీద నాకు ఎందుకు ఇంట్రెస్ట్, వాడో ఎవరో మ్మ్. వాడి మీద నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండాలి అనేది ప్రశ్న, ఓకే. అంతే కదా. మ్మ్. ఎప్పుడు సోషల్ మీడియాలో 100 పెడతాడు, నేను ఇగ్నోర్ చేయొచ్చు, దానికి రియాక్ట్ అవ్వచ్చు, అవును. మన ఇష్టం. మన ఇష్టం. మ్మ్. దానికి రియాక్ట్ అయ్యి నేను చెడ్డగా బ్యాడ్గా రియాక్ట్ అవ్వచ్చు, మంచిగా రియాక్ట్ అవ్వచ్చు. అవును. అది నా పరిస్థితిని బట్టి ఉంటుంది. అంటే ఏంటి, నేను ఈ సిట్యువేషన్లో ఈ క్షణంలో నేను ఎలా ఉన్నానో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను, మంచిగా మాట్లాడుతున్నాను, ఆనందంగా ఉన్నానంటే మంచి పెడతా. అవును. ఎప్పుడో ఎవరితోనే నేను కొట్లాడాను, లేకపోతే నాకు డబ్బులు రావాలి వాళ్ళు రాలేదు అని ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను అనుకో, అది వేరేలా పెడతాం. మన మూడ్ని బట్టి మనం ఉంటాం. మన మూడ్ బట్టి అది మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. అవును. సో ఎవడో ఇలా మనం చేసి చూపించాలంటే మ్మ్. వాడే చెప్పాలి ఎలా చేయాలనేది, అవును. నేను ఎందుకు చెప్తా మ్మ్. కదా. అవును. సో వాడు కొటేషన్ ఇచ్చాడు, అది నువ్వు చదివావు, వాడిని అడగాలి. ఓకే. నన్ను అడిగితే నేను ఆన్సర్ ఇవ్వలేను, ఓకే. బికాస్ ఏ సిచ్యువేషన్ ని బట్టి వాడు చెప్పాడు అనేది డిఫరెన్స్ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. ఓకే. ఆడ ఎక్స్పీరియన్స్ బట్టి వాడు పెట్టాడు నేను చేసి చూపించాలని. అంటే ఏంటి, వాడు చేయలేదని అర్థం. ఓకే. నువ్వు చేసి చూపించాలి, అందుకనే నేను పెట్టాను అక్కడ, బికాస్ దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ ఇస్ హ్యావింగ్ ఓకే. అనేది నా ఒపీనియన్. ఓకే. సో ఎవ్రీబడీస్ ఒపీనియన్ చేంజెస్. ఓకే. ఇప్పుడు 100 మంది చూస్తారు, 100 మందికి 100 ఒపీనియన్లు ఉంటాయి. మ్మ్. సో 100 మంది నేను ఆలోచించినట్టే ఆలోచించారు కదా. ఓకే. ఏవో వస్తూ ఉంటాయి. సో కొటేషన్ సంగతికి వెళ్ళకూడదు. మనకి ఏం కావాలో మంచి తీసుకోవాలి, చెడు వదిలేయాలి అంతే. ఓకే. సో కర్మ అనేది ఉంటుంది.
తప్పక ఉంటుంది కదా, తప్పక పూర్తిగా ఉంది. తగ్గించుకోలేం పూర్తిగా తగ్గించుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. మన చేతిలో. అది గుడ్డో బ్యాడో నువ్వే. మనం ఎన్ని నేను చేసామో ఇందాక మనకే తెలుస్తుంది అదే, కాబట్టి. అందుకే నేను చెప్పేది ఏదైనా సరే నీ రిఫ్లెక్షన్. అందుకే నేను మిర్రర్ అన్నా. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు? చూసుకోలేవు. ఇంకోళ్ళని చూసినప్పుడే నీకు కనిపిస్తుంది, నువ్వు కనిపిస్తావు దాంట్లో. అవును. కరెక్ట్. సో ఎప్పటికైనా సరే కర్మ అనేది అదే. సో ఎప్పటికైనా మంచి ఆలోచించండి అని చెప్పేది అందుకే లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే కాదు, ఏ రిలీజన్ అయినా అదే చెప్పింది. ఓకే. ఎవరిని నువ్వు వెళ్ళి కొట్టిరా తిట్టిరా వాళ్ళని దూషించరా అని ఎవరు చెప్పాల. అనిమల్స్ ని కూడా మంచిగా చూసుకోమని చెప్పింది ఓకే కదా. సో ఎందుకు చెప్పారు అన్ని ఎక్స్పీరియన్స్ తో చెప్పారు. స్క్రిప్చర్స్ అలాగే రాశారు, మనకి స్టోరీస్ చెప్పారు. అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎన్ని మనకి పురాణాలు ఉన్నాయి, ఎన్ని స్టోరీస్ ఉన్నాయి, దాంట్లోనే స్టోరీస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ స్టోరీ టెల్లింగ్. కరెక్ట్. అది మనం ఒక స్టోరీలా చెప్పినప్పుడే యువతల వాళ్ళకి అర్థం అవుతుంది. అవును. ఇప్పుడు మహాభారతం మనం ఒక స్టోరీలో చెప్తారు, రామాయణం అంటే రాముల వారు వచ్చాడు, రావణాసుని చంపాడు, సీతను తీసుకొచ్చాడంటే ఎంత టైం? 1 minute అయిపోయింది. నాట్ ఈవెన్ 1 minute అయిపోయింది. బట్ దాన్ని ఏ సిచ్యువేషన్, ఎలా వెళ్ళారు, ఎలా వచ్చారు, ఎందుకు చేశారు, ఏంటి అని చెప్పడమే స్టోరీ టెల్లింగ్. సో మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే సనాతన ధర్మంలో, హిందూయిజంలో అప్పటి నుంచి మనకి స్టోరీ టెల్లింగే చెప్పారు. పంచతంత్రం ఉంది మనకి, ఉపనిషత్స్ ఉన్నాయి. ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ స్టోరీ టెల్లింగ్. ఎందుకని ఇప్పుడు కొత్తగా మేము స్టోరీ టెల్లింగ్ చేస్తున్నాం అది ఇది అన్నారు, లేదు. పురాతనం నుంచి స్టోరీ టెల్లింగ్. మన బామ్మలు అమ్మమ్మలు చెప్పేవాళ్ళు మన స్టోరీ. దాంట్లో ఏంటి, ఏదో ఒకటి మంచి ఉంటుంది, అవును, మనకి నేర్పేటట్టు ఉంటుంది. అది మనకి అనాదిగా వస్తున్న ఒక పద్ధతి, వాళ్ళు కొత్తది కాదు. ఎందుకని మన కర్మని చేంజ్ చేయడానికి, మంచి చేయడానికి. ఎవరికైనా మంచి చేయమని చెప్పారు కానీ వాళ్ళు వెళ్ళి కొట్టి రమ్మని ఎవరు చెప్పను. అంటే పక్క వాళ్ళ ఇంట్లో నేబర్స్ సరే ఇద్దరు కొట్టుకున్నారు పిల్లలు అయినా కూడా నువ్వు రాత్రంతా ఆలోచించి నువ్వు వాడిని వెళ్ళి చంపిరా అని ఎవరు చెప్పలేదు కదా, ఎవ్వరు చెప్పరు. మంచి చేయవాడు పోన్లే, ఏదో వాడి పరిస్థితిని బట్టి చెడు చేశాడు, ఏదో దెబ్బలాడాడు, నువ్వు మంచిగా ఉండని చెప్తారు ఎవరైనా. సో ఎప్పటికైనా మంచి చెప్పడం అనేది మనకి అనాథగా వస్తున్న ఒక ఇది. ఎందుకని కర్మని చేంజ్ చేయడానికి. ఓకే. మనకి ఎంత బ్యాడ్ కర్మ మనం తీసుకొచ్చామో అంటే ప్రీవియస్ జన్మల నుంచి, అదంతా చేంజ్ చేయడానికి. సో ఇప్పుడు ఎందుకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు లెట్స్ సే పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ అయిపోయారు, ఎవరు కాదు. సో సెలబ్రిటీ ఇంట్లోనే ఆ అబ్బాయి అదే టైంలో ఎందుకు పుట్టాలి, ఆ అమ్మాయి ఎందుకు పుట్టాలి అంటే ఆన్సర్ ఏమిస్తాం? ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేము? బికాజ్ మన కర్మ అనేది మనకి తెలియదు. సో అక్కడ పుట్టాం కరెక్టే, కానీ అందులో నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అదే ఏంటంటే చెడిపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడు అంటూ ఉంటాను అనమాట, ఇద్దరు ఉంటారు ఆడవాళ్ళ ఇంట్లో, ఇదివరకు అలాగే ఉంటారు, అత్తగారు కోడలు అనుకుందాము. సో ఇద్దరు ఉంటారు, సో కోడలేమో పని చేస్తుంటారు, అత్తగారు కూర్చొని తింటూ ఉంటుంది అనుకుందాం ఒకసారి. సో వాళ్ళ ఇప్పుడు పిల్లలు ఉన్నారు, సో కొడుకు పిల్లలు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు అత్తగారిని చూసి నేర్చుకుంటారా, తల్లిని చూసి నేర్చుకుంటారా? నీ చేతిలో ఉందా? అర్థమవుతుంది ఏం చెప్పాను? సో వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అది. సో ఎవరిని చూసి నేర్చుకోవాలి అనేది కూడా వారి కర్మ బట్టే వస్తుంది. ఒకరు చెడు నేర్చుకోవచ్చు, ఒకరు మంచి నేర్చుకోవచ్చు. అంటే పని చేస్తుంటారు. అంటే కొంతమంది ఏంటంటే పిల్లలు నేను కూర్చుంటే నా దగ్గరికి నా తల్లి చేసి పెడుతుంది, నాకు వచ్చేస్తుంది తిండి, నేనేం చేయక్కర్లేదు అని కూర్చుని ఏమి చేయకపోతే, సపోజ్ రిచ్ పీపుల్ అనుకుందాం, సో అక్కడేమో అన్ని చేసి పెడుతోంది, అంటే ఇంట్లో కోడలు చేస్తోంది, అత్తగారు కూర్చొని తింటోంది అనుకుందాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇంట్లో, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, మదర్ ఏమో అన్ని చేసి పెడుతోంది. నేను కూడా అలా కూర్చుంటే, ఆవిడలో కూర్చుంటే నాకు తిండి వస్తుందంటే నేను పని చేయను, నేను చదువుకోను. ఆవిడని చూసి నేర్చుకోవడం కరెక్టా, ఈవిని చూసి నేర్చుకోవడం కరెక్టా అంటే ఏం చెప్తావు? నీ ప్రకారం అయితే పని చేయాలి, అది కరెక్ట్. వాళ్ళ ప్రకారం అయితే పని చేయకుండానే నాకు వస్తుంది, అది కరెక్ట్. అంటే కర్మను బట్టి కూడా థాట్స్ వస్తాయి. అంతే కదా, థాట్సే కదా నీ కర్మ. ఓకే. యాజ్ సింపుల్ యాజ్ దట్. దిస్ ఇస్ ఓన్లీ సింపుల్ ఎగ్జాంపుల్.